హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విష్మార్ట్ క్రియేట్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయను. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు నిఖిల్ కావాలి గురించి లేటెస్ట్ న్యూస్ అనేది చూసేద్దాం. యాక్చువల్గా మనకి ఇప్పుడు ఆల్రెడీ తెలుసు, సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. తన జీవన తరంగం సీరియల్ మానేసింది. అంటే తను ఆ సీరియల్ని వదిలేసి ఇప్పుడు చిన్ని సీరియల్లో గోస్ట్గా వస్తుందా అని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. ఎందుకంటే ప్రొమో రిలీజ్ అయింది, మనం ఎపిసోడ్ చూస్తుంటే అర్థమవుతుంది. అంటే ఒక కొత్త క్యారెక్టర్ని ప్రవేశపెడుతున్నారు అన్నట్టు. అంటే గోస్ట్ క్యారెక్టర్. ఆ గోస్ట్ క్యారెక్టర్ మేబీ కావ్య అయి ఉండొచ్చు. ఎందుకంటే కావ్య మదర్ కాబట్టి మదర్ గోస్ట్ లాగా అయ్యి తన బేబీని రక్షించడం కోసం తను గోస్ట్గా వస్తుంది. దానికోసమని ఇప్పుడు జీవన తరంగల్ సీరియల్ మానేస్తుందా అని చెప్పి ఒకటి న్యూస్ వస్తుంది అనమాట. బట్ నాకు తెలిసినంత వరకు తను కోర్స్ తను దానిలో కదా ఈవెంట్స్లో చాలా వాటిలో వస్తుంది, ప్లస్ గెస్ట్గా వస్తుంది, ఆటలో చేస్తుంది, చాలా ఉన్నాయి తనకి ఇప్పుడు. ప్లస్ ఇదంతా పక్కన పెడితే తను బిగ్ బాస్ సీజన్ 10లో రాబోతుంది. టెరిటరీస్ ఉంది, రౌడీస్, వీటన్నిటిలో కూడా తన్ని తీసుకుందాం అనుకుంటున్నారు. ఎందుకంటే తను ఎప్పుడైతే ఏ ఎపిసోడ్లో వచ్చినా టీఆర్పీ రేటింగ్ పెరిగిపోతుంది. తనూజ కళ్యాణ్ ఉంటే టీఆర్పీ రేటింగ్ ఎట్లా పెరుగుతుందో కావ్య నిఖిల్ ఉన్న అలానే పెరుగుతుంది. బట్ తనూజ కళ్యాణ్ ఇద్దరు కలిసి వస్తే పెరుగుతుంది. ఇప్పుడు కావ్య నిఖిల్ కలిసి రారు కాబట్టి కావ్య వేరుగా నిఖిల్ వేరుగా వస్తారు. సో నిఖిల్ ఏ ఎపిసోడ్కి వచ్చినా రేటింగ్ పెరుగుతుంది, కావ్య ఏ ఎపిసోడ్కి వచ్చినా రేటింగ్ పెరుగుతుంది. అంటే వాళ్ళిద్దరికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి. సో ఇదంతా పక్కన పెడితే మనకు అందే న్యూస్ నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఇప్పుడు తనకు చాలా అల్ట్రా మోడర్న్ అయిపోయింది. అంటే కొంచెం మోడర్న్ డ్రెస్సులు ఎక్కువ చేస్తుందని చెప్పచ్చు. సో చూద్దాం ఇంకా ముందు ముందు మన కావ్య ఎట్లా అయిపోతుంది అనేది. సో ఇప్పుడు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్కి సంబంధించి కొన్ని న్యూస్లు ఏంటంటే, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్కి సంబంధించి ఒక్కొక్కరిని ఒక టాపిక్ ఇచ్చి దాని మీద చేయమని చెప్పారు. ఆ టాపిక్ అందరు చేసిన వాటిలో సంధ్య బిట్టు వాళ్ళు చేసింది కూడా బాగుంది. అట్లా చాలామంది చేసినవి బాగున్నాయి. ప్లస్ ప్లస్ లాస్ట్లో వచ్చేసి ఎలిమినేషన్ చేసింది ఎవరిని, 2 పేర్స్ వచ్చారు. అంజలి పవన్ ప్లస్ మన మహేష్ శాండ్రా ఇద్దరిలో వచ్చేసి వాళ్ళకి ఏం చేశారంటే వాళ్ళకి నచ్చినవి వాళ్ళు ఒక స్లేట్ ఇచ్చి దాని మీద రాయమన్నారనమాట. వాళ్ళిద్దరు అంటే సంధ్య కాదు, ఒక స్లేట్ ఇచ్చి దాని మీద మీకు ఇష్టమైన రాయండి అని చెప్పి ఇచ్చారు. ఎవరికి, శాండ్రాకి ప్లస్ అంజలికి ఇచ్చారు. పవన్ ప్లస్ మహేష్ వచ్చేసి వాళ్ళు ఏం రాశారో చూడకుండా అది తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. 5 ఐటమ్స్ రాయమన్నారు. 5 ఐటమ్స్ వాళ్ళిద్దరు రాశారు. వీళ్ళిద్దరు మ్యాన్షన్లోకి వెళ్ళి తీసుకొచ్చి పెట్టారు. ఫస్ట్ ఎవరు పెట్టినా, ఒకవేళ ఈక్వల్ అయితే ఫస్ట్ ఎవరు పెట్టినారో వాళ్ళకైతే పాయింట్స్ ఎక్కువ వస్తాయి, వాళ్ళు ఉంటారు, మిగిలిన పేరు వెళ్ళిపోతుందని. సో ఫస్ట్ తీసుకొచ్చి పెట్టింది మన, ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అంజలి పవన్. అంటే పవన్ తెచ్చిపెట్టాడు అనమాట. సో 5 రాసిన వాటిలో ఒక 3 కరెక్ట్ అయినాయి అంజలి పవన్ వాళ్ళకి, 2 కరెక్ట్ అయినాయి శాండ్రా వాళ్ళకి. సో మహేష్ శాండ్రా వాజ్ ఎలిమినేటెడ్. నన్ను అడిగితే ఆ ఎలిమినేషన్ కరెక్ట్ ఎలిమినేషన్. ఎందుకంటే వాళ్ళు డ్యాన్స్ పరంగా చూడండి, వాళ్ళు చేసే యాక్టింగ్ పరంగా చూడండి, ప్లస్ వాళ్ళిద్దరికి కోఆర్డినేషన్ కూడా కొంచెం తక్కువ అనిపించింది. అంటే వచ్చినప్పటి నుంచి వాళ్ళిద్దరూ దీనిని పార్టిసిపేట్ చేసినా కూడా లాస్ట్లోనే వస్తున్నారు. ప్లస్ అన్ని ఎప్పుడు 0 బాండ్ క్రియేట్సే కానీ వాళ్ళకి బాండ్ క్రియేట్స్ వచ్చింది లేదు. అంజీ పవన్ చాలా కష్టపడ్డారు, వాళ్ళ బాండ్ క్రియేట్స్ కూడా బాగానే వచ్చినాయి. ప్లస్ ఈ ఇద్దరితో పాటు నటరాజ్ మాస్టర్ వాళ్ళు 3rd ప్లేస్లో వచ్చారు. రీజన్ ఏంటంటే వాళ్ళు కొంచెం డెల్ అయ్యారు దానివల్ల. ప్లస్ టాపిక్ ఇచ్చి ఒకటి యాక్ట్ చేయమని చెప్పారన్న కదా, దానిలో ఆ టాపిక్లో మీ పాప వచ్చింది, మీరు ఎట్లా యాక్ట్ చేస్తారని చెప్తే అల్టిమేట్ గైస్, అసలు సూపర్గా యాక్ట్ చేశారు. అంటే ఎవరికైనా కానీ పిల్లలంటే ఎంత ఎమోషనల్ ఉంటుందో చూపించారు. దానికి రాధ గారు అయితే ఎమోషనల్ అయిపోయి, చిన్న పిల్లలనే కాదు పెద్ద పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కూడా అసలు చాలా ఎమోషనల్ అవుతారు. పిల్లలంటే అంతే ఉంటుంది. మా కార్తికాకి పెళ్ళైనప్పుడు మా హస్బెండ్ ఎప్పుడూ ఏడవలేదు, ఒక మగవాడు ఏడవడం నేను చూడలేదు, మా హస్బెండ్ని చూసాను ఇలా కూడా ఏడుస్తారా అని చెప్పి కార్తిక పెళ్ళిన తర్వాత అని చెప్పి తను చాలా ఎమోషనల్ అయింది. అంటే ప్రతి ఒక్కళ్ళు బాగా కనెక్ట్ అయ్యేది పిల్లలకు మాత్రమే. అది పిల్లల మామూలుగా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇది మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్, నిఖిల్ కావ్యకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్.